ఆధ్యాత్మికతకు, భక్తికి, ప్రేమకు నిలువుటద్దం ధనుర్మాసం. మనలో చాలామందికి ధనుర్మాసమంటే కేవలం పొంగలి ప్రసాదం, రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు మాత్రమే గుర్తుకొస్తాయి. కాని దీని వెనుక ఒక సాధారణ బాలిక సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుణ్ణే తన భర్తగా పొందడానికి చేసిన అద్భుతమైన సాహసం దాగియుంది. ఆ బాలికే గోదాదేవి. ఆమె ఆయుధాలు బాణాలు కాదు, కేవలం 30 పాసురాలు. అసలీ 30 రోజులే ఎందుకింత ప్రత్యేకం? ఆ 30 పాటలలో అంతటి మహత్తర శక్తి ఏముంది? వేల సంవత్సరాలు గడుస్తున్నా తిరుప్పావై ఎందుకు ఇంకా ఇంత ప్రాముఖ్యతను సంతరించుకుంది? ఈ ప్రశ్నలకు సమాధానంగా ధనుర్మాస విశిష్టతను మరియు ఆండాళ్ తల్లి చూపిన భక్తి మార్గాన్ని లోతుగా విశ్లేషిస్తూ ఈ ప్రత్యేక కథనం మీకోసం. ఈ వీడియో మీ జీవితంలో ఆండాళ్ తల్లి చూపిన మార్గం ఎంతటి సానుకూల మార్పును తీసుకువస్తుందో మీకే అర్థమవుతుంది. దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం. ధనుర్మాసం ఎందుకింత పవిత్రమైంది? దీనికి జవాబు కాలమాన గణనలో ఉంది. మన శాస్త్రాల ప్రకారం మానవులకు ఒక సంవత్సరమనేది దేవతలకు ఒక రోజుతో సమానం. ఇందులో మనకు 6 నెలలు పగలు ఉత్తరాయణం, 6 నెలలు రాత్రి దక్షిణాయనం. కర్కాటక సంక్రాంతి నుండి మకర సంక్రాంతి వరకు ఉంటుంది. ఇది దేవతలకు రాత్రి సమయం. ఉత్తరాయణం మకర సంక్రాంతి నుండి కర్కాటక సంక్రాంతి వరకు ఉంటుంది. ఇది దేవతలకు పగటి సమయం. సరిగ్గా ఈ రాత్రికాలం ముగిసి పగటికాలం ప్రారంభమయ్యే సంధ్యాసమయమే ఈ ధనుర్మాసం. అంటే ఇది దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం. మనం ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటల నుండి 6 గంటల వరకు ఉన్న బ్రాహ్మీ ముహూర్తంలో చదివినా, ధ్యానం చేసినా ఎలా అయితే మన బుద్ధికుశలత పరుగుతుందో, మనసు ప్రశాంతంగా ఉంటుందో, అలాగే దేవతలకు బ్రాహ్మీ ముహూర్తమైన ఈ ధనుర్మాసంలో చేసే దైవారాధన 1000 రెట్లు ఎక్కువ ఫలాన్నిస్తుంది. అందుకే ఈ మాసంలో విష్ణువుని పూజించడం, వ్రతాలు చేయడం అత్యంత శ్రేష్టమని పెద్దలు చెబుతారు. సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించిన నాటి నుండి మకర సంక్రాంతి వరకు ఉండే ఈ నెల రోజులు ఆధ్యాత్మిక సాధకులకు ఒక సువర్ణావకాశం. ఆండాళ్ ఎవరు? ఆమె ప్రేమతత్వం ఏమిటి? భూమి తల్లికి ముద్దుల పట్టి ఆండాళ్. విష్ణుచిత్తులవారు, పెరియాళ్వార్వారు తులసివనంలో భూమిని తవ్వుతుండగా ఆమె లభించింది. ఆమె అయోనిజ, గర్భవాసం లేకుండా జన్మించినది. చిన్నతనం నుండే ఆమె మనసు కృష్ణుడిమీద లగ్నమైంది. మిగతా పిల్లలు బొమ్మలతో ఆడుకుంటే ఆమె కృష్ణుడి విగ్రహంతో ఆడుకునేది. మిగతావారు సాధారణ కథలు వింటే ఆమె కృష్ణుడి లీలలను వినేది. వయసు పెరిగే కొద్దీ ఆ భక్తి ప్రేమగా మారింది. తాను కృష్ణుడిని తప్ప మరొకర్ని వివాహం చేసుకోనని శపథం చేసింది. తండ్రి కట్టి ఉంచిన పూలమాలలను దేవుడికి అలంకరించే ముందే తాను ధరించి అద్దంలో చూసుకొని నేను కృష్ణుడికి తగినదానినా అని ప్రశ్నించుకునేది. అందుకే ఆమెను ఆముక్తమాల్యద అంటే తాను ధరించి ఇచ్చిన మాలలనిచ్చేది అని అంటారు. ద్వాపరయుగంలో గోపికలు కృష్ణునిమీద ఎంతటి ప్రేమని చూపారో కలియుగంలో గోదాదేవి అంతటి ప్రేమని చూపింది. కాని ఆ శ్రీరంగనాథుణ్ణి, కృష్ణుణ్ణి పొందడమెలా? అందుకామె ఎంచుకున్న మార్గమే ధనుర్మాస వ్రతం లేదా తిరుప్పావై వ్రతం. తిరువంటే పవిత్రమైన, పావై అంటే వ్రతం లేదా బాలిక అని అర్థం. ఆండాళ్ తల్లి రచించిన ఈ 30 పాసురాలు సాక్షాత్తు వేదాల సారం. వేదాలు సంస్కృతంలో ఉండి సామాన్యులకు అర్థం కాకపోవచ్చు, కాని తిరుప్పావై అందరికీ అర్థమయ్యే తమిళంలో భక్తి మార్గాన్ని చాలా సులభంగా విశ్లేషిస్తుంది. ఈ 30 పాసురాలను మనం 3 ప్రధాన భాగాలుగా విభజించుకోవచ్చు. ఒక్కో భాగం ఒక్కో భక్తి దశను సూచిస్తుంది. మొదటి దశ వ్రతానికి సన్నద్ధత. మొదటి 5 పాసురాలలో ఆండాళ్ తల్లి వ్రత నియమాలను, ఉద్దేశ్యాన్ని వివరిస్తుంది. పాసురం 1 వ్రతానికి కాలమెంత ముఖ్యమో చెబుతుంది. నారాయణుడే మనకు మోక్షాన్నిచ్చేవాడు అని నిర్ధారిస్తుంది. పాసురం 2 వ్రతం చేసేవారు పాటించాల్సిన నియమాలు. నెయ్యి, పాలు తినకూడదు అంటే భోగాలను త్యజించడం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు, దానధర్మాలు చెయ్యాలి అని చెబుతుంది. పాసురం 3 వామనుడిగా, త్రివిక్రముడిగా లోకాలను కొలిచిన ఆ స్వామి నామస్మరణ చేస్తే లోకంలో కరువు కాటకాలు పోయి నెలకు 3 వానలు కురిసి సుభిక్షంగా ఉంటుందని భరోసా ఇస్తుంది. పాసురం 4 పర్జన్యదేవుని ప్రార్థిస్తూ వర్షం కురిపించమని కోరుతుంది. ఇక్కడ వర్షమంటే కేవలం నీరు కాదు, భగవంతుని కృప అనే వర్షం. పాసురం 5 మధురలో పుట్టి యమున ఒడ్డున పెరిగిన ఆ మాయలమారి కృష్ణుణ్ణి మనసులో స్మరిస్తే మన గతజన్మల పాపాలు, భవిష్యత్తులో చేయబోయే పాపాలు అగ్నిలో పడ్డ దూదిలా కాలిపోతాయని గొప్ప రహస్యాన్ని చెబుతుంది. రెండవ దశ
మనసును మేల్కొల్పడం, గోపికలను లేపడం. ఈ 10 పాసురాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. బయటకి చూస్తే ఆండాళ్ తన స్నేహితురాళ్లను గోపికలను లేపుతున్నట్లు ఉంటుంది, కాని దీని అంతరార్థం చాలా లోతైంది. నిద్ర అంటే తామసగుణం లేదా అజ్ఞానం. నిద్ర లేపడమంటే అజ్ఞానంలో ఉన్న జీవుణ్ణి జ్ఞానం వైపు, భగవంతుని వైపు మళ్లించడం. ఒక్కో పాసురంలో ఒక్కో రకమైన గోపికను లేపుతుంది. కొందరు భగవంతుని ధ్యానంలో ఉండి బయటకు రావడం లేదు, కొందరు బద్ధకంతో నిద్రపోతున్నారు, కొందరు కృష్ణుణ్ణి తలచుకుంటూ మైమరచిపోయారు. వీరందర్నీ లేపి, రండి మనమందరం కలిసి కృష్ణుణ్ణి చూడడానికి వెళదాం అని పిలుస్తుంది. దీని సారాంశం, భక్తి అనేది ఒంటరిగా చేసే ప్రయాణం కాదు. మనం ఒక్కరమే తరిస్తే సరిపోదు, మన చుట్టూ ఉన్నవారిని కూడా భగవంతుని వైపు నడిపించాలి. దీనినే సత్సంగం లేదా గోష్ఠి అంటారు. నారాయణుడు ఒక్కడే తినకూడదు, మనమందరం కలిసి ఆయన ప్రసాదాన్ని ఆస్వాదించాలి అనే విశాల భావన ఇందులో ఉంది. 3వ దశ శరణాగతి, నందగోపుని ఇంటికి ప్రయాణం. స్నేహితులందర్నీ వెంటబెట్టుకుని ఆండాళ్ నందగోపుని భవనానికి చేరుకుంటుంది. ఇక్కడి నుండి అసలైన భగవద్దర్శన యత్నం మొదలవుతుంది. పాసురాలు 16, 17. ముందుగా భవన ద్వారపాలకులను, ఆ తరువాత లోపలి గది ద్వారపాలకులను బతిమాలుకొని లోపలికి వెళతారు. తరువాత నందగోపుణ్ణి, ఆచార్యుడు, గురువు, యశోదమ్మను, మంత్రం, బలరాముణ్ణి, కృష్ణుణ్ణి మేల్కొల్పుతారు. పాసురం 18, 20. నీలాదేవి ప్రస్తావన. ఇక్కడ ఒక కీలకమైన మలుపుంది. కృష్ణుడు పలకకపోయేసరికి ఆండాళ్ నేరుగా కృష్ణుని భార్య అయిన నీలాదేవిని ఆశ్రయిస్తుంది. అమ్మా, నీవైనా స్వామిని లేపవా అని వేడుకుంటుంది. పురుషకార తత్వం. మనం నేరుగా భగవంతుణ్ణి అడిగితే మన తప్పులు ఆయనకు కనిపించవచ్చు, కాని అమ్మ ద్వారా అంటే సిఫారసుతో వెళ్లితే అమ్మ మన తప్పులను కప్పిపుచ్చి భగవంతుని అనుగ్రహం మనకు దక్కేలా చేస్తుంది. దీనినే పురుషకారం అంటారు. పాసురం 21, 22. ఇప్పుడు కృష్ణుడు మేల్కున్నాడు. గోపికలంతా, మేము అహంకారంతో రాలేదు, నీ గుణాలకు ఓడిపోయి వచ్చాం అని శరణాగతి చేస్తారు. పాసురం 23, 24. కృష్ణుని నడకను సింహంతో పోలుస్తూ ఆయన సింహాసనం మీద కూర్చోవాలని కోరుకుంటారు. పాసురం 25, 28. తాము చేసిన తప్పులను మన్నించమని, తాము గొల్లవారమని, జ్ఞానం లేనివారమని, అయినా తమను స్వీకరించమని కృష్ణుణ్ణి వేడుకుంటారు. ఆత్మసమర్పణ, తిరుప్పావై యొక్క హృదయం. మొత్తం 30 పాసురాలలో 29వ పాసురమైన సిట్రం సిలితాలే అనేది తిరుప్పావైకి హృదయంలాంటిది, వజ్రానికి తలమాణికంలాంటిది. ఇందులో గోపికలు, ఆండాళ్, కృష్ణుణ్ణి కోరే కోరిక చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అప్పటివరకు వ్రతం కోసం పరై అనే ఒక రకమైన వాద్యపరికరం కావాలని అడిగినవారు స్వామి ప్రత్యక్షం కాగానే ఇలా అంటారు: స్వామి, మాకు ఈరోజు మాత్రమే కాదు, 7 జన్మలకు నీతో బంధం కావాలి. మాకు డబ్బు వద్దు, నగలు వద్దు, రాజ్యం వద్దు. మాకు కావలసిందల్లా నీకు సేవ చేసే భాగ్యం. మాకు నీమీద తప్ప వేరే దేనిమీద ఆశ లేకుండా చెయ్యి. ఇది భక్తిలో అత్యున్నత దశ. దీనినే నిష్కామ భక్తి అంటారు. భగవంతుణ్ణి ఏదో ఆశించి పూజించడం వ్యాపారం, కాని భగవంతుని ఆనందం కోసమే పూజించడం నిజమైన ప్రేమ. ఆండాళ్ తల్లి మనకు నేర్పిన గొప్ప పాఠం ఇదే. ఫలశ్రుతి. వ్రతం చేస్తే ఏం వస్తుంది? పాసురం 30. చివరిదైన 30వ పాసురం వంగకడల్ వ్రతఫలాన్ని వివరిస్తుంది. గోదాదేవి చెప్పినట్లుగా ఎవరైతే ఈ 30 పాసురాలను కనీసం ధనుర్మాసంలో భక్తిశ్రద్ధలతో పఠిస్తారో లేదా వింటారో వారికి శ్రీకృష్ణుని పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. జీవితంలో ఆనందం, ఐశ్వర్యం కలుగుతాయి. వివాహం కానివారికి మంచి గుణవంతులైన జీవిత భాగస్వామి లభిస్తారు, గోదాదేవి రంగనాథుణ్ణి పొందినట్లు. అన్నిటికంటే ముఖ్యంగా మోక్షం అంటే భగవంతుని సాన్నిధ్యం లభిస్తుంది. ఆండాళ్ పాడిన 30 పాసురాలేనైనా? శతాబ్దాలుగా ఎంతోమంది కవులు, వాగ్గేయకారులు భగవంతునిపై వేలకొద్దీ పాటలు రాశారు. కాని ఆండాళ్ తల్లి పాడినవి కేవలం 30 పాసురాలే. కాని అవి ఎందుకు ఇంత ప్రత్యేక స్థానాన్ని పొందాయి? దీనికి వీడియోలో పెద్దలు చెప్పిన వివరణ అద్భుతం. అనుభవసారం. ఇవి కేవలం కవిత్వం కాదు, ఆండాళ్ తన మనసులో అనుభవించిన వేదన, ఆనందం, ప్రేమ, భక్తి అనే భావాల ప్రవాహం. అనుభవం నుండి వచ్చిన మాటలు కాబట్టి అవి నేరుగా మన గుండెలను తాకుతాయి. వేదాల సారం. ఉపనిషత్తులలో చెప్పిన క్లిష్టమైన విషయాలను అంటే శరణాగతి, పరమాత్మతత్వాన్ని ఆండాళ్ చాలా సరళమైన ఉదాహరణలతో గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా వివరించింది. పాలు పితికే గొల్లభామకు కూడా అర్థమయ్యేలా మోక్షమార్గాన్ని చెప్పింది ఆమె గొప్పతనం.
మార్గదర్శకం. మనం దేవుణ్ణి ఎలా లేపాలి, ఎలా పూజించాలి, ఎలా కోరుకోవాలి అనేదానికి ఇదొక ప్రాక్టికల్ గైడ్. నేటికాలంలో మనకు ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఇదంతా పురాణకాలంనాటి మాట కదా, ఇప్పుడు మన బిజీ లైఫ్లో ఇది సాధ్యమా అనే సందేహం మీకు రావచ్చు. కాని ధనుర్మాస వ్రతం యొక్క ఆత్మ ఆధునిక మానవుడికి చాలా అవసరం. క్రమశిక్షణ. చలిలో ఉదయాన్నే లేవడం, స్నానం చేసి సిద్ధమవ్వడం అనేది మన శరీరానికి, మనసుకు ఒక గొప్ప క్రమశిక్షణను అలవాటు చేస్తుంది. ఇది మన దైనందిన జీవితంలో విజయం సాధించడానికి పునాది వేస్తుంది. సామూహిక శక్తి. తిరుప్పావై అంతా మనం అనే భావన చుట్టూ తిరుగుతుంది. ఈ రోజుల్లో ఒంటరితనం ఒక పెద్ద సమస్య. సత్సంగం, అందరితో కలిసి చేసే పూజలు మానసిక ప్రశాంతతను, ధైర్యాన్ని ఇస్తాయి. లక్ష్య సాధన. ఆండాళ్ కృష్ణుణ్ణి పొందాలనే ఒక్క లక్ష్యం